ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సౌత్ ఇండియాలోనే మంచి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడిచే స్టేట్ ఏమన్నా ఉందంటే తమిళనాడు. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఎప్పటి నుంచో ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేస్తుంది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలవాలి, మా బలం ఏంటో చూపించుకోవాలని చెప్పి అమిత్ షా ప్రతి నెలకు ఒకసారి వచ్చి తమిళనాట బీజేపీ నేతలతో రివ్యూలు, సమావేశాలు, మీటింగులు చాలా గట్టిగా వాళ్ళ క్లాస్ ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్ హీరో విజయ్ పెట్టిన పార్టీ, దాని తర్వాత కరూర్లో జరిగిన స్టాంపేడు, తమిళనాడు రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ ఏమో డిఎంకేతో స్నేహంలో ఉంది, ఇటు బీజేపీ ఏమో ఏఐడిఎంకేతో కూటమిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో టీవీకే మధ్యలో ఉంది. చాలా రిపోర్ట్లు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీ గెలవకపోవచ్చు, బట్ డిసైడింగ్ పార్టీ అయితే అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మస్ట్గా ఈ పార్టీతో వెళ్ళాలంటే అది టీవీకే పార్టీ మాత్రమే. ఇప్పటిదాకా వచ్చిన సర్వేల ప్రకారం 25% ఓట్ షేర్ హీరో విజయ్కి అంటే టీవీకే పార్టీకి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది టీవీకే పార్టీ. ఇప్పుడు ఎలాగైనా సరే టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీకి టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా అమిత్ షా బీజేపీ నేతలతో రివ్యూ చేసినప్పుడు కూడా అన్నా డిఎంకే నేతలతో కలవకుండా టీవీకే పార్టీతో మేము కలుస్తాము అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చి వెళ్ళారు ఆయన చెన్నై వచ్చి. ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తారు? ఎందుకంటే కరూర్ స్టాంపేడ్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత జరిగిన పనితీరు, దాని తర్వాత కేసులు, సిట్లు, కోర్టులు, విచారణలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు కనుక ఆ కేసుని సిట్ లోతుగా దర్యాప్తు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో హీరో విజయ్కి జైలు శిక్ష పట్టం ఖాయం. అతన్ని ఎలాగైనా సరే టీవీకేతో వీళ్ళు పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి కేంద్ర బీజేపీ పెద్దలు చక్రం తిప్పారనుకోండి. ఒక్కసారి ఇలా చక్రం తిప్పితే సిట్తో సరదాగా ఈ టీవీకే పార్టీ వచ్చి బీజేపీతో విలీనం అయిపోతుంది. అది కావాలి, డైరెక్ట్గా కోరుకుంటారా, ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు తమిళనాడు జరుగుతుంది. పర్టికులర్గా టీవీకే పార్టీని స్థాపించినటువంటి హీరో విజయ్ ఇటు ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, ఇటు జాతీయవాదాన్ని ఫాలో అవుతున్నారు. ఎలాగైనా సరే అంటే ఇది ఒక కొత్త సీక్రెట్ అనమాట. తమిళనాట ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా, పోటాపోటీగా ఉంటాయి రెండు పార్టీలు. అక్కడున్న ప్రజలు కూడా జాతీయ పార్టీలు నమ్మరు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు కొన్ని జాతీయవాద సిద్ధాంతాలను నమ్మి బీజేపీకి, కాంగ్రెస్కి ఓటేసే వాళ్ళు మహా అయితే ఒక 20% అంతే. అందుకని ఇప్పటిదాకా వాళ్ళు సింగిల్గా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సింగిల్గా వెళ్ళి 234 స్థానాల్లో పోటీ చేసిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. మరి ఇలాంటి నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్తో వెళ్తే ఇటు కాంగ్రెస్ వెళ్ళినా, ఇటు బీజేపీ వెళ్ళినా సరే గెలుపు తథ్యం అన్న భావన చాలా మందిలో నెలకొంది, ఇటు న్యూట్రల్ ఆడియన్స్లో కూడా. ఏది ఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో టీవీకే చీఫ్ విజయ్ మరి ఏ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది, బీజేపీకి వెళ్తారా? లేదు, తమిళనాట ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పాగా వేయాలని, సౌత్లో బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో దశాబ్దాల కల దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. మరి అలాంటి పార్టీని రానివ్వకూడదని అక్కడ రీజనల్ పార్టీగా టీవీకే పెట్టి ఇప్పుడు ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నానని చెప్పుకుంటూ బీజేపీతో ఒకవేళ కలిస్తే ఆయనకి ప్రజలు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న భావన ఆయనలో చాలా బలంగా ఉంది. అక్కడికి వాళ్ళకి ఏం చెప్పాడు? నేను ఎట్టి పరిస్థితుల్లో ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను అని చెప్పాడు. ద్రవిడ సిద్ధాంతం చాలా టఫ్గా ఉంటుంది. అక్కడి ప్రజల సెంటిమెంట్ మీద కొట్టాలి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ అవ్వకుంటే మాత్రం అసలు టీవీకే చీఫ్ విజయ్ డైరెక్ట్గా తనకి నచ్చిన సెగ్మెంట్లో అవుట్ ఆఫ్ 234 సెగ్మెంట్లు ఎక్కడ పోటీ చేసినా సరే పొత్తు ప్రకారం
కరెక్ట్గా లేకుండా పోటీ చేస్తే పార్టీ ఓడిపోవడం పక్కన పెడితే పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోతాడన్నది ఎవరు కాదనలేని నిజం అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా వరుస పర్యటనలు, ఇటు రాహుల్ గాంధీ వరుస పర్యటనలు, ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఓట్ షేరింగ్ కావచ్చు, ఇటు టీవీకే పార్టీ చీఫ్ అయినటువంటి విజయ్ కేసులు, ఈ కోర్టులు, గోళ్ళు కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనే భావన నిజంగా భారతదేశంలో చాలామంది అంటే పొలిటికల్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో వాళ్ళ సెంటిమెంట్ మీద, ద్రవిడుల సెంటిమెంట్ డ్రా చేయడం కావచ్చు, దాన్ని రగిలించడం కావచ్చు, చాలా సింపుల్. బట్ అల్టిమేట్గా ఎలక్షన్స్కి ముందు ఎవ్వరు సింగిల్గా వెళ్ళినా ఇక్కడ పోటీ అనేది చాలా టఫ్గా ఉంటుంది అండ్ ఓట్ షేరింగ్ స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పటిదాకా డిఎంకేకి మంచి పట్టుంది అండ్ కాంగ్రెస్ కూడా రెండు కలిసి వెళ్ళాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్కి లాయల్గా ఉంటుంది డిఎంకే. సో ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోదు కాబట్టి స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోదు పొరపాటును కూడా. వాళ్ళని ఇంకా కేసులు ఇంకేమనంటే ఇబ్బంది పెడుతుంది కానీ పొరపాటును కూడా పొత్తు పెట్టుకోదు. అలాంటి నేపథ్యంలో ఒకవేళ డిఎంకే మళ్ళీ కాంగ్రెస్తో వెళ్ళాలంటే కాంగ్రెస్ ఇప్పుడు నాకు 40 సీట్లు కావాలని చెప్తుంది. ఇటు డిఎంకేనేమో అంటే 234 సీట్లలో 40 సీట్లు కావాలని చెప్తుంది కాంగ్రెస్. లేదు మేము అంత అసలు ఇవ్వలేము, మహా అయితే 32-30 అంతకు మించి కాంగ్రెస్కి సీట్లు ఇవ్వలేము అని చెప్పి డిఎంకే స్టాలిన్ కరాఖండిగా చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ కాంగ్రెస్ దిగి వచ్చినా సరే డిఎంకేతో వెళ్తే మరి పొత్తు ఒకవేళ ఫిక్స్ అయ్యి మళ్ళీ గెలుస్తామన్న భావన అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ టీవీకే చీఫ్ విజయ్ ఉన్నాడు. టీవీకే చీఫ్ విజయ్ పొరపాటున కనుక బీజేపీతో కనుక మమేకం అయితే కనుక అక్కడ ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పార్టీని ఫామ్ చేయడం ఆల్మోస్ట్ నల్లేరు మీద నడకని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ది ద్రవిడ సిద్ధాంతం కలుస్తుంది అండ్ జాతీయవాదం కూడా కలుస్తుంది. జాతీయవాదం అనే కాన్సెప్ట్ అంటే ప్రభుత్వం మనం ఫామ్ చేద్దాం, కలిసి కూటమిగా ఫామ్ చేద్దాం, ఇక్కడ సీఎంగా డిప్యూటీ సీఎంగా ఇలాంటి పదవులు పంచుకుందాం అనే భావంతో ఇక్కడ ఈయన జాతీయవాద సిద్ధాంతాన్ని తెరపైకి ప్రత్యేకంగా. ఇది తమిళనాట ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఎవరు కూడా ఏ రీజనల్ పార్టీ కూడా జాతీయ పార్టీతో పెట్టుకొని గెలిచి అక్కడ ప్రభుత్వాలు షేరింగ్ లాంటివి ఎవరు కూడా అలాంటి సాహసాలు చేయలేదు, చెయ్యబోరు కూడా. అలాంటి చోట ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట అక్కడ మేము బాగా వెయ్యాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అసలు టీవీకే చీఫ్ ఎవరి వైపు ఉన్నారు? సాఫ్ట్ మైండెడ్ పీపుల్ లాగా ఆలోచిస్తున్నప్పటికీ కానీ దీంట్లో చాలా టెక్నికాలిటీస్, చాలా లాజికల్గా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందరికీ అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ, టీవీకే ఇదే కనిపిస్తుంది. కానీ దీంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ మాత్రం నిజంగా తమిళనాడు పాలిటిక్స్ని అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఈ యొక్క ఇలకత్ మఫ్లియా అంతా. ఇప్పుడు విజయ్ తీసుకునే డెసిషన్ నిజంగా తమిళనాట చక్రం తిప్పబోతుందన్నమాట. 2026 ఈ ఇయర్లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో చాలా అంటే చాలా కీలకం. అందుకే మొన్నటిదాకా కరూర్ స్టాంపేడ్ జరిగింది. ఏదైతే విజయ్ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అది పెద్ద స్టాంపేడ్ ఇన్ 2025. సో అలాంటి స్టాంపేడ్ నుంచి మరి హీరో విజయ్ని సేవ్ చేసి మేము ఉన్నాం నీకు అనే భరోసా ఇచ్చింది బీజేపీ. ఒక రకంగా ఆఫ్ ద రికార్డ్ చూసుకుంటే చాలా పెద్ద ఇష్యూ, జైల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా లోతుగా విచారణ జరిగితే సరే అవి ట్రాన్స్పరెంట్గా జరుగుతాయా లేకపోతే కొంచెం నెమ్మదిగా జరుగుతాయని పక్కన పెడితే 1 ఫైన్ డే ఇవ్వాల్సిందే. ఆయన సీఎంగా ఉన్నా ఒకవేళ ఆ టైంకి నివేదిక అయితే రావాల్సిందే, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ బీజేపీ అనేది మైండ్ గేమ్ ఆడద్దు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దశాబ్దాల కల తమిళనాడులో బీజేపీ అక్కడ కుర్చీ లాక్కోవాల్సిందే. ఒక సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలను పక్కన పెట్టద్దు. కానీ తమిళనాడులో గెలిచామన్న ఆ మాట మాత్రం ఢిల్లీ వరకు రీసౌండ్ వస్తుంది అనమాట. సో మరి ఇలాంటి నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎవరి పక్షాన ఉంటారు? మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.